ఒకసారి ఊహించుకోండి, మీ ఇంట్లో ఉన్న ఒక 12 ఏళ్ల పిల్లాడు ఆ, ఒక రోబోటిక్ కార్ తయారు చేసి దానికి ఏఐ జోడించి ఫండింగ్ అడిగితే ఎలా ఉంటుంది? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీలో సీన్ లాగుంది కదా. ఖచ్చితంగా ఇది మనం పెరిగిన విద్యా వ్యవస్థకు పూర్తి విరుద్ధంగా ఉంది. మనం బడికి వెళ్లడం, కష్టపడి మార్కులు తెచ్చుకోవడం మాత్రమే చూసాం. అవును, అదే కదా మనకు తెలిసిన ఒక భద్రతా భావం. అదొక స్ట్రెయిట్ లైన్ లాగా ఉండేది. ఆ సిలబస్ చదివితే లైఫ్ సెట్ అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అలా లేదు కదా. అదే ఇక్కడ అసలు సమస్య. ఆ మార్కుల సర్టిఫికెట్లు చూసి ఉద్యోగాలిచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. అందుకే ఈరోజు మన ముందున్న ఈ ఫోర్జ్ ఆఫ్ ఫౌండర్స్ డాక్యుమెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇదొక డీప్ డైవ్ చేయడానికి సరైన సోర్స్. నిజమే, నేను ఆ డాక్యుమెంట్స్ చూశాక నాకైతే మతిపోయిందసలు. 6వ తరగతి పిల్లలకి సమ్మర్ క్యాంప్ అంటే మాహా అయితే స్విమ్మింగో పెయింటింగో అనుకుంటాం. కానీ ఏకంగా ఫౌండర్ మైండ్ సెట్ నేర్పిస్తామంటున్నారు. ఇదెలా సాధ్యమంటారు? ఇక్కడే మనం ఆలోచించే విధానం మార్చుకోవాలి. వాళ్ళు దీన్ని సమ్మర్ క్యాంప్ అనట్లేదు. ఇదొక రియల్ వరల్డ్ స్టార్టప్ సిమ్యులేషన్. అంటే బయట రియల్ వరల్డ్లో ఏది ముఖ్యమో అది ఇక్కడ ప్రాక్టికల్గా చేస్తారన్నమాట. ఓహో, అంటే ఊరికే క్లాసుల్లో కూర్చోబెట్టి చెప్పడం కాదన్నమాట. కరెక్ట్. ఒక ఐడియా ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఎలా లేచి నిలబడాలి, ఆ పట్టుదల ఉందా లేదా, మార్కులు కాదు కదా, ఈ ఆచరణాత్మక విధానం అంటే ఎగ్జిక్యూషన్ స్కిల్స్ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. అయితే ఇందులో నాకు ఆ యాంగ్జైటీ జోన్ అనే గ్రాఫ్ బాగా కనెక్ట్ అయింది. విద్యా వ్యవస్థకు రియల్ వరల్డ్కి మధ్య ఉన్న గ్యాప్ చూస్తే చాలా ఆందోళనగా అనిపించింది. ఆ గ్రాఫ్ గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఆ గ్రాఫ్లో ఒకవైపు సాంప్రదాయ విద్యా మార్గం ఉంటే మరోవైపు రియల్ వరల్డ్ వాల్యూ ఉంది. ఆ ఎగ్జామ్స్ రూట్ చూస్తే చాలా నెమ్మదిగా వెళ్తుంది. కానీ బయట ప్రపంచం ఆ ఏఐ డిస్రప్షన్, గ్లోబల్ కాంపిటీషన్తో దూసుకుపోతోంది. అవును, రాకెట్ లాగా వెళ్తోంది. అంటే ఇప్పుడు మనం ఇంట్లో కూర్చుని క్రికెట్ రూల్ బుక్ చదివేసి గ్రౌండ్లోకి వెళ్లి మ్యాచ్ గెలిచేద్దాం అనుకున్నట్లుంది. కానీ గ్రౌండ్లో పరిస్థితులు వేరుగా ఉంటాయి కదా. భలే చెప్పారు. కరెక్ట్గా అదే జరుగుతోంది. ఆ రూల్ బుక్లో పిచ్ ఎలా ఉంది, బంతి ఎలా స్వింగ్ అవుతోంది అనేవి ఉండవు. ఆ రెండిటి మధ్య ఉన్న ఖాళీనే వీళ్ళు యాంగ్జైటీ జోన్ అంటున్నారు. అంటే పేరెంట్స్కి లోటలెక్కడో ఉండే భయమన్నమాట. మార్కులు వస్తున్నాయి కానీ రేపు పొద్దున నా పిల్లాడు సొంతంగా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయగలడా లేదా అని. నిజమే. ఇప్పుడు పిల్లలు ఆన్లైన్లో కోడింగ్ అవి నేర్చుకుంటున్నారు. కానీ కేవలం కోడ్ రాస్తే సరిపోదు కదా. ఆ ప్రోడక్ట్ని అమ్మి రిస్క్ మేనేజ్ చేయడం, ఒక టీంని నడిపించడం, ఇవన్నీ చాలా ముఖ్యం. సో ఈ సాధారణ సమ్మర్ క్యాంపులకి దీనికి ఉన్న తేడా ఇదే అంటారా? ఎందుకంటే బయట దొరికే వాటిలో ఊరికే ప్యాసివ్ లెర్నింగ్ ఉంటుంది. లాస్ట్లో ఒక పార్టిసిపేషన్ ట్రోఫీ ఇచ్చి పంపిస్తారు. ఖచ్చితంగా అది ఒక భ్రమ మాత్రమే. కానీ ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నేర్పించరు, సిమ్యులేట్ చేస్తారు అని ఈ సోర్స్ డాక్యుమెంట్స్లో చాలా క్లియర్గా రాశారు. సైకిల్ తొక్కడం బోర్డు మీద చెప్తే రాదు కదా. అవును, కింద పడితేనే కదా ఆ బ్యాలెన్స్ తెలుస్తోంది. అదే ఇక్కడ జరుగుతోంది. పిల్లలు స్వయంగా ఒక స్టార్టప్ టీం లాగా ఏర్పడతారు. వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం కాన్బోన్ బోర్డ్ వాడతారు. ఆగండి, ఈ కాన్బోన్ బోర్డ్ అంటే ఐటీ కంపెనీల్లో వాడే టూల్ కదా. 6వ తరగతి పిల్లాడికి ఆ ఐటీ జార్గన్ ఎందుకు? అది కొంచెం ఓవర్ అనిపించట్లేదా? వినడానికి అలానే ఉంటుంది. కానీ ఇందులో పెద్ద సాఫ్ట్వేర్ ఏమీ లేదు. చేయాల్సినవి, ప్రస్తుతం చేస్తున్నవి, పూర్తయినవి అని ఒక బోర్డు మీద 3 కాలమ్స్ ఉంటాయి. ఓకే, అలా సింపుల్గా ఉంటుందా? అవును. ఆ స్టిక్కీ నోట్ని పిల్లాడు స్వయంగా ఒక కాలం నుంచి మరో కాలంకి మూవ్ చేసినప్పుడు మెదడులో డోపమైన్ రిలీజ్ అవుతుంది. వావ్, అంటే నేను స్వయంగా నా పని కంప్లీట్ చేశాను అనే ఫీలింగ్, ఒక రకమైన సెల్ఫ్ అకౌంటబిలిటీ వస్తుందన్నమాట. కానీ ఇక్కడ నాకు పెద్ద డౌట్ అండి. చెప్పండి. మన స్కూల్ సిస్టంలో ఏ చిన్న తప్పు చేసినా మార్కులు కట్ చేస్తారు. దానివల్ల పిల్లలకి తప్పు చేయడమే నేరం అనే భయం ఉంటుంది. మరిక్కడ తప్పులు చేసి నేర్చుకునే విధానానికి వాళ్ళు ఎలా అలవాటు పడతారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఆ భయాన్ని పోగొట్టడానికే వీళ్ళు 4 మూల స్తంభాలను డిజైన్ చేశారు. అవే క్లారిటీ, కాంపిటెన్స్, కోక్రియేషన్ మరియు షోకేస్. ముందుగా ఆ గందరగోళం నుంచి స్పష్టత అంటే క్లారిటీ తీసుకురావడం ముఖ్యం. అంటే ఒక క్లారిటీ వచ్చాక నైపుణ్యం అంటే ఆ కాంపిటెన్స్ పెంచుకుంటారు. ఆ తర్వాత కోక్రియేషన్. ఇది స్కూల్లో చేసే గ్రూప్ ప్రాజెక్ట్ లాంటిదేనా? అస్సలు కాదు. స్కూల్ గ్రూప్ ప్రాజెక్ట్లో ఒకరు కష్టపడతారు, మిగతా వాళ్ళు చూస్తారు. కానీ ఇక్కడ ఒంటరిగా గెలవలేమని తెలుసుకుంటారు. ఒకరి స్కిల్స్ని మరొకరు ఎలా వాడుకోవాలో తెలుసుకుని బృందంగా పనిచేస్తారు. ఇక లాస్ట్ది షోకేస్. మనం చేసిన పనిని ప్రపంచానికి చూపించడం కదా.
దీన్ని సాధించడానికి వీళ్ళు డిజైన్ చేసిన సిలబస్ చూస్తే నాకు మతిపోయింది. దీన్నే ఫౌండర్స్ అనాటమీ అంటున్నారు కదా. అవును, ఒక వ్యవస్థాపకుడి శరీర నిర్మాణంలాగా దీన్ని మైండ్, హ్యాండ్స్, వాయిస్, స్పైన్ అని 4 ట్రాక్స్గా విభజించారు. మొదటి వారం మైండ్ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ కమ్యూనికేషన్. ఒక్క నిమిషం, ఒక టెక్ ప్రోగ్రామ్ అన్నప్పుడు మొదటి రోజే ఆ కంప్యూటర్ల ముందు కూర్చోపెట్టకుండా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? ఇందాక మనం స్కూల్ సిస్టమ్ క్రియేట్ చేసిన భయం గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ డిఫెన్సివ్ బ్యారియర్స్ని ముందు బద్దలు కొట్టాలి. వాళ్లకు మానసిక భద్రత అంటే సైకలాజికల్ సేఫ్టీ ఇవ్వాలి. ఓహో, నేను 10 సార్లు ఫెయిల్ అయినా ఎవ్వరూ నన్ను జడ్జి చెయ్యరు అనే నమ్మకం. ఖచ్చితంగా ఆ నమ్మకం కలిగితేనే వాళ్ళు కొత్తవి రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత రెండో వారం హ్యాండ్స్. ఇందులో బేసిక్ ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ ఇంజనీరింగ్ ఉంటాయని డాక్యుమెంట్స్ చెబుతున్నాయి. అంటే ఈ సాల్డరింగు, ఆర్డుయినో, ESP32 లాంటి వాడతారు కదా. ఈ పేర్లు వినడానికి రాకెట్ సైన్స్లా ఉన్నాయి. పేరులు అలా ఉన్నా కాన్సెప్ట్ సింపుల్. ఈ ఆర్డునో అనేది ఒక చిన్న కంప్యూటర్ మెథడ్ లాంటిది. సెన్సార్స్ని దానికి కనెక్ట్ చేసి దానికి మనం కమాండ్స్ ఇవ్వచ్చు. పిల్లలు ఇక్కడ ఫిజికల్గా ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. సూపర్, మైండ్ ట్యూన్ అయింది, ప్రోడక్ట్ కూడా రెడీ అయింది. మరి 3వ వారం వాయిస్ గురించి చెప్పండి. AI ప్రాంప్టింగ్ అండ్ డిజిటల్ స్టోరీ టెల్లింగ్ కదా. ఇక్కడే మనకు ఆసక్తికరమైన అసైన్మెంట్ డాక్యుమెంట్స్లో కనిపించింది. అవును, వీళ్ళు AIని కాపీ కొట్టడానికి కాకుండా ఒక టూల్గా వాడటం నేర్పిస్తున్నారు. మీరు ఏ అసైన్మెంట్ గురించి చెబుతున్నారు? అదే, ఒక మార్కెటింగ్ డెక్ని క్రియేట్ చేయటం. ఇన్స్టాగ్రామ్ కోసం 9:16 ఆస్పెక్ట్ రేషియోతో 1580 x 1920 పిక్సెల్ సైజ్లో ఒక తెలుగు మార్కెటింగ్ డెక్ని వాళ్ళు AI ప్రాంప్టింగ్ ద్వారా క్రియేట్ చేయాలి. అద్భుతం! ఇది ఎంత ప్రాక్టికల్గా ఉందో చూడండి. AIకి కరెక్ట్ కమాండ్స్ ఇచ్చి తమ ఐడియాకి ఒక వాయిస్ ఇవ్వడానికి మార్కెటింగ్ అసెట్స్ ఎలా డిజైన్ చేయాలో వాళ్ళు స్వయంగా నేర్చుకుంటారు. అవును. ఆ తర్వాత 4వ వారం స్పైన్ అంటే వెన్నెముక. ఇందులో బిజినెస్ మోడల్స్ ఉంటాయని ఉంది. కానీ 11 ఏళ్ల పిల్లలకి ఫండ్ రైజింగ్ ఏంటండి? ఇది అనవసరమైన భారం వేయడం కాదా? పైలట్ వ్యూలో చూస్తే అలాగే అనిపిస్తోంది. కానీ వాళ్ళు నేర్పించేది షేర్లు అమ్మడం కాదు. ఇది ఒక వాల్యూ ఎక్స్చేంజ్ని అర్థం చేసుకోవడం. నేను తయారు చేసిన ప్రోడక్ట్ వల్ల ఈ ఉపయోగం ఉంది, నువ్వు ఎందుకు పెట్టుబడి పెట్టకూడదు అని ధైర్యంగా అడగడం నేర్చుకుంటారు. ఓహో, అంటే వాళ్లలో మొహమాటం, భయం పోగొట్టి వనరులు ఎలా తెచ్చుకోవాలో నేర్పిస్తారన్నమాట. లాస్ట్లో ఒక డెమో డే కూడా ఉంటుందని ఉంది. అవును, ఆ డెమో డే రోజు పిల్లలు ఇన్వెస్టర్ల ముందు తమ ఐడియాల్ని పిచ్ చేస్తారు. ఆ ఒక్కరోజు వాళ్ళకిచ్చే కాన్ఫిడెన్స్ ఏ స్కూల్ ఎగ్జామ్ ఇవ్వలేదు. వినడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా నాకొక డౌట్ వస్తోంది. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు, అంటే 3 గంటలు పిల్లలని బోర్ కొట్టకుండా ఎలా కూర్చోబడతారు? వాళ్ల అటెన్షన్ హోల్డ్ చేయడం కష్టం కదా. నిజమే, అది చాలా కష్టం. అందుకే వీళ్ళు ప్యాసివ్ లెక్చర్స్ పక్కన పెట్టి ఒక సైకలాజికల్ లూప్ని ఉపయోగిస్తున్నారు. అదే 90 నిమిషాల ఫ్లైవీల్. ఈ ఫ్లైవీల్ ఏంటో కొంచెం డీకోడ్ చేద్దాం. ఎలా డివైడ్ చేశారు దీన్ని? మొదటి 10-15 నిమిషాలు వార్మప్, కేవలం సరదా ఆటలుంటాయి. దీనివల్ల మెదడు యాక్టివేట్ అవుతుంది. తర్వాత 20-30 నిమిషాలు మినీ లెసన్, ఒక కథ ద్వారా ఆ రోజు కాన్సెప్ట్ని వివరిస్తారు. ఓకే, మరి మిగతా సమయం ప్రాక్టికల్గా ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా. 3వ భాగం 20-30 నిమిషాలు గ్రూప్ యాక్టివిటీ. వెంటనే స్నేహితులతో కలిసి దాన్ని ఆచరణలో పెడతారు. చివరి 10 నిమిషాలు టేక్అవే రిచువల్, అంటే ఈరోజు ఏం నేర్చుకున్నామని ఒక జర్నల్లో రాసుకుంటారు. అబ్బా, ఇది వింటుంటే నాకు జిమ్లో చేసే HIIT వర్కౌట్ గుర్తొస్తుంది. అంటే ట్రెడ్మిల్ మీద కంటిన్యూస్గా పరిగెడితే బోర్ కొడుతుంది. మధ్యలో బ్రేక్ ఇస్తూ యాక్టివిటీ మారుస్తుంటే ఎనర్జెటిక్గా ఉంటుంది కదా. భలే పుల్చన్. సైకాలజీలో దీన్నే ఫ్లో స్టేట్ అంటారు. ఈ ఇంటర్వెల్స్ వల్ల పిల్లలు ఆ ఫ్లోలోకి వెళ్ళిపోయి టైం ఎలా గడిచిపోయిందో కూడా మర్చిపోతారు. సరే, ఇదంతా వినడానికి బావుంది. ఫైనల్గా ఆలోచిస్తే 1 నెల తర్వాత ఈ పిల్లలు ఏమి సాధిస్తారు? అంటే అసలైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటారు? ఇక్కడే ఈ డాక్యుమెంట్లో అత్యంత పవర్ఫుల్ పాయింట్ ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది సింగిల్ ప్లేయర్ గేమ్ కాదు, అది ఒక టీమ్ స్పోర్ట్. ఆ ఒక్క మంచి బ్యాట్స్మెన్ ఉంటే వరల్డ్ కప్ గెలవలేం కదా. అవును, ఒక టీం కావాలి. సరిగ్గా అదే. ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లలు కేవలం స్కిల్స్ మాత్రమే కాదు, ఒక ట్రైబ్తో బయటకొస్తారు. ఈ ట్రైబ్ అంటే ఒక సమూహం లేదా సపోర్ట్ సిస్టమ్ అనుకోవచ్చా? అవును, కలిసి కష్టపడి ఫెయిల్ అయ్యి మళ్ళీ గెలిచినప్పుడు ఏర్పడే బంధమిది. ఫెయిల్ అయినప్పుడు పర్వాలేదురా, మళ్ళీ ట్రై చేద్దాం అని భుజం తట్టే స్నేహితుల బృందం దొరుకుతుంది. దీన్ని మనం సిలికాన్ వ్యాలీలోనే పేపాల్ మాఫియాతో పోల్చవచ్చు. ఓకే,
అంటే ఎలాన్ మస్క్, పీటర్ థీల్ లాంటి వాళ్ళు పేపాల్లో కలిసి పనిచేసి విడిపోయాక కూడా ఒక నెట్వర్క్ లాగా ఉన్నారు కదా, అదా? ఖచ్చితంగా. అలాంటి దీర్ఘకాలిక స్నేహితుల బృందం ఈ వయసులోనే దొరుకుతుంది. ఇదే అసలైన ROI. నిజంగా చాలా గొప్ప బహుమతి అండి. మరి ఈ డాక్యుమెంట్స్ ప్రకారం ఈ ప్రోగ్రాం ఎవరికి కరెక్ట్గా సరిపోతుంది? ఆ ఐడియల్ ప్రొఫైల్ ఏంటి? ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యమని నమ్మే వ్యాపారస్తులు లేదా టెక్నాలజీ వేగాన్ని రోజు చూస్తున్న IT ప్రొఫెషనల్స్ తమ పిల్లలను ఇందులో చేర్పించవచ్చు. ప్రణీత్ మొక్కపాటిని సంప్రదించి ప్రీ ఎన్రోల్మెంట్ సర్వే ద్వారా దీనికి అప్లై చేయొచ్చు. సో ఈ విశ్లేషణను ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే, ఆ యాంగ్జైటీ జోన్ నుంచి బయటపడాలంటే ఫౌండర్స్ ఎనాటమీ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ముందు మైండ్లో భయం పోగొట్టి తర్వాత చేతులతో క్రియేట్ చేయాలి. అవును. ఆ తర్వాత ఆ ప్రోడక్ట్కి AI ద్వారా వాయిస్ ఇవ్వాలి. చివరగా దానికి స్పైన్ లాంటి కమర్షియల్ యాంగిల్ జత చేయాలి. ఈ ట్రైబ్తో కలిసి కాన్బాన్ బోర్డ్స్ వాడుతూ నేర్చుకోవాలి. 100% కరెక్ట్. ఒక కాగితం ముక్కలాంటి సర్టిఫికెట్ కోసం కాకుండా నిజమైన అడాప్టబిలిటీ కోసం ఇది నేటి కాలానికి చాలా అవసరం. ఖచ్చితంగా.